సరిగ్గా శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ఎదురుగా మనకి రుద్రవనం సీనిక్ ప్లేసెస్ కి మంచి మంచి స్టాచ్యూస్ కి ఒక పెద్ద శివుడి విగ్రహం ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా వ్యూస్ కూడా ఉన్నాయి. లోపల ఎలా ఉందో మనం లోపలికి వెళ్తే గానీ చూడలేము. వెళ్దాం. ఈ రోలింగ్ గేట్లో నుంచి లోపలికి వెళ్ళగానే మనకి కంప్లీట్గా డిఫరెంట్ వ్యూ కనిపిస్తుంది. ఎంతో వెల్ మెయింటైన్డ్ పార్క్ అన్నమాట ఇది. నా సజెషన్ ఏంటంటే మీరు మొత్తం శ్రీశైలంలో అన్ని ప్లేసెస్ విజిట్ చేశాక మొత్తం అలసిపోయి ఉంటాం కదా, కొద్దిగా రిలాక్స్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది కదా, ఆ టైంలో ఇక్కడికి వెళ్ళండి. మీ అలసట మొత్తం తీరిపోతుంది. మేము వెళ్ళేటప్పుడైతే లోపల ఎంట్రీ టికెట్ ఏమీ తీసుకోలేదు. సో మీరు కూడా వచ్చేటప్పుడు ఊరికే రాకుండా ఏవైనా మీకు ఇష్టమైనటువంటి ఈటబుల్స్ తీసుకొని వస్తే ఈ ప్లేస్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి ఎలా ఉందో చూసేద్దాం. ఈ పార్క్లో అలా స్ట్రైట్గా నడుస్తూ ఉంటే ఈ కొండల మధ్య కృష్ణానది కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో అది మనం మాటల్లో చెప్పేదానికంటే మీరు సొంత కళ్ళతో చూస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఎటువైపు చూసినా కూడా గ్రీన్గా ఫ్లవర్స్ తోటి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎంతసేపు చూసినా కూడా, ఎంతసేపు క్యాప్చర్ చేసినా కూడా ఇంకా తనివి తీరదు. మీరు నమ్మరు, నా దగ్గర 2.5 గంటల కంటెంట్ ఉంది ఓన్లీ రుద్ర పార్క్కి సంబంధించి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చూడండి కృష్ణానది ఎంత అందంగా కనిపిస్తుందో. మీకు మధ్యలో డ్యామ్ కూడా కనిపిస్తుంది. కాకపోతే నేను అది జూమ్ చేయలేదు, పిక్సెల్ బ్రేక్ అవుతుందని. ఇంకా మిగతా పార్క్ చూసేద్దాం రండి. ఇక ఈ వైట్ కలర్ పూలు అయితే ఎంత అందంగా ఉన్నాయో. ఇలాంటివి ఎన్నో పూలు ఉన్నాయి, ఎన్నో పూల చెట్లు. వాటిని ఒక అమరికలో అమర్చిన విధానం చాలా అందంగా ఉంది. మీరు మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఈ రంగుల పూలే కాకుండా చిన్నపిల్లల కోసం ఆడుకోవడానికి సంబంధించినటువంటి జారుడు బండ, ఉయ్యాలలు ఇట్లాంటివన్నీ 2-3 చోట్ల పెట్టారు. చాలా బాగుంది. దీన్ని ఏదో 10 నిమిషాలు చూసిపోదాం అన్నట్టు కాకుండా ఒక 1.5 hours స్పెండ్ చేయడానికి రండి. మీరు కంప్లీట్గా ఈ పార్క్ని ఆస్వాదించగలుగుతారు. ఈ పార్క్లోకి వచ్చిన వాళ్ళు సేద తీరడానికి మంచి క్యాబిన్స్, ఒక ధ్యాన మందిరం కూడా ఉంది. కృష్ణానది మీద నుంచి వచ్చే చల్లని గాలుల మధ్య ఈ పచ్చదనంలో ధ్యానం చేసుకోవాలంటే రాసి పెట్టుండాలి. అంతేకాకుండా ఈ పార్క్లో ఎక్కడ నిలబడ్డా కృష్ణానది మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. అద్భుతమైన వ్యూస్తో, చుట్టుపక్కల కొండలతో, మన ముందరున్న గ్రీనరీతో ఎప్పుడు చూడని కృష్ణానది కనిపిస్తుంది మనకు. ఆలయానికి దగ్గరలో శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ రుద్రవనాన్ని లైట్ తీసుకొని చూడకుండా మాత్రం వెళ్ళిపోవద్దు. ఖచ్చితంగా టైం తీసుకొని ఒక మినిమం 1.5 hours స్పెండ్ చేయడానికి రండి.